నమస్తే బిగ్ బాస్ టీమ్. నా పేరు సుల్తాన్ రాజు. మాది కట్రాల గ్రామం, వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను ఎంఏ బీఈడి పూర్తి చేసుకున్నాను. కొత్తగా ఈ గ్రామానికి మా భార్యని సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ చేసిన తర్వాత మేము ఒక్క రూపాయి కూడా ఎలక్షన్లో పంచకుండా గెలిచిన యువ సర్పంచ్గా మా భార్య మేము గెలిపించుకోవడం జరిగింది. రాజకీయ కోణంలోనూ గ్రామ అభివృద్ధి విషయంలోనూ ఎంతో పాటుపడాలి, గ్రామాలను ముందు తీసుకెళ్ళాలి, దేశంలో కూడా మా యొక్క గ్రామాన్ని ముందు నిలబెట్టాలనే సంకల్పంతో చాలామంది కష్టపడి ఈ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. అదే దృక్పథంతో, అదే ఒక స్ఫూర్తితోటి మేము కష్టపడుతున్నాము. ఈ వీడియో తర్వాత కూడా మేము ఏమేమి పనులు చేస్తామనేది కూడా నేను ఈ వీడియోకు లింక్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ వీడియో చేయడం గల ఉద్దేశం ఏంటంటే, మాకు కొంచెం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మా యొక్క సమస్యలు నెరవేర్చుకుంటూ గ్రామానికి ఉపయోగపడే పనులు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుంది. ఈ రోజే చివరి తేదీ అని చెప్పి తెలియడంతో ఇప్పుడు వర్షం పడుతున్నప్పటికీ కూడా వీడియో చేయడం జరుగుతుంది. నాకు కనుక ఒక అవకాశం ఇచ్చినట్లయితే గ్రామ సమస్యల గురించి రూపాయి పెట్టకుండా ఎట్లా గెలిచినామో అది తెలియజేస్తూ గ్రామానికి ఉపయోగపడే పనులు ఏం చేస్తే బాగుంటుంది, యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నేను ఈ బిగ్ బాస్ ద్వారా ప్రజలకు తెలియాలనుకుంటున్నాను. మీరు ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నన్ను నేను నిరూపించుకోగలుగుతాను. నాకు ఏకైక మార్గం మీరే అని చెప్పి నాకు అర్థమైంది. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వగలరు. ఇక్కడ కనిపిస్తున్నది మా ఇల్లు. చాలా పేద కుటుంబం. మా నాన్న వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచడం జరిగినది. చాలామందికి కూడా మా నాన్న పట్ల చాలామందికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి అందరి కష్టం ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే మాకు ఓట్లు వేయడం జరిగింది. అందరి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే మేము ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఊరును మంచిగా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. అండ్ అలాగే మాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టము. చెట్లు పెట్టడం అనేలో భాగంగా చాలా రకాల చెట్లు ఇప్పటికే నాటడం అయింది. మా ఇంటి చుట్టూ చాలా చెట్లు పెట్టినాము. మా పాపను స్కూల్లో జాయిన్ చేసేటప్పటికి కూడా ఫస్ట్ డే ఒక మొక్క నాటాలని చెప్పి స్కూల్లో కూడా ఒక మొక్క నాటి మరి పాపను స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం తను స్కూల్లో జాయిన్ అవ్వడం అయింది. ఇక వెనుక కనిపిస్తున్న చెట్టు కూడా మా పాప, మా నాన్న, నేను, మా వైఫ్ అందరం కలిసి నాటిన మొక్కలే. అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మొక్కలు అనేవి. అవి కూడా మీకు వీడియోలో యాడ్ చేపిస్తాను. ప్రకృతి పరంగా మొక్కల యొక్క విలువ మారుతున్నటువంటి పర్యావరణ దృష్ట్యా చెట్టు యొక్క విలువ కూడా తెలవాలని చెట్లు పెట్టడం అనేది మేము ఒక ఇష్టంగా మార్చుకున్నాము. అది కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.